నిషి, ఏ నిషి. నిద్ర వస్తుంది యువరాజ్, కాసేపు పడుకుంటాను. సరే పడుకో, నేను పడుకుంటా. అక్క కొడుకు ఆస్తి తనుకొని వెళ్ళిపోతాడు. పిల్లల్ని కిడ్నాప్ చేయాలి కదా. పద. ఎవరికి కనిపించకుండా అబ్బోడి రూమ్ దాకా వెళ్ళిపోతే చాలు. అమ్మా వచ్చేసుండారా? మిమ్మల్ని నిద్ర లేపేదానికే వస్తా ఉండానమ్మి. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి జగదాత్రి వాళ్ళు పడుకున్నారో లేదో చూసొస్తాను. అబ్బోడా, నేను చూసుండారా? ఇద్దరు తెలివి కూడా లేకుండా పడిపోయి ఉండారు. అయితే నేనిచ్చిన పాలు పనిచేశాయన్నమాట. యువరాజ్, మేము బయటుండి ఎవరూ రాకుండా చూసుకుంటాం. వెళ్ళు. సరే, జాగ్రత్త. నేను లోపలికి వెళ్తున్నాను, జాగ్రత్త. మీరు ఇక్కడే ఉండండి. జాగ్రత్త. సారీ రాలుడు, నువ్వు ఇంట్లో ఉంటే నాకు ఆస్తి దక్కదు. అందుకే నిన్ను ఇంటికి దూరంగా పంపిస్తున్నా. అక్క కొన్ని రోజులు ఏడుస్తుంది, తర్వాత నిన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది. పదరా. సరే అమ్మా, మీరు వెళ్ళి పడుకోండి. వీడి సంగతి నేను చూసొస్తా, మీరు వెళ్ళండి. సరే అబ్బోడా, నువ్వు జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళు. అమ్మో, అమ్మి రూమ్లోకి వెళ్దాం పదా. తలనొస్తుందేంటి? గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. మావి గారు, కాఫీ తీసుకోండి. కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటమ్మా? జగదాత్రి లేదా? ఇంకా లేచినట్టు లేదు మావయ్య. అమ్మి ఎప్పుడు ఇంత పొద్దెక్కేదాకా నిద్ర లేవకుండా ఉండదే. ఏంటి అక్క లేవలేదా? నేను కూడా అందుకే పొద్దుటి నుంచి ఇక్కడే తిరుగుతున్నాను. బాబాయ్, బాబాయ్, బాబాయ్. ఏమైందమ్మా కౌశికి? ఎందుకంత కంగారు పడుతున్నావు? బాబు, నా బాబు, బాబు. అమ్మే, బాబుకేమై ఉండద్ది? బాబు కనిపించట్లేదు, బాబు కనిపించట్లేదు, బాబు కనిపించట్లేదు. ఏంటి
కనిపించడం లేదా? నీ పక్కనే పడుకున్న బాబు కనిపించకుండా ఎలా పోతాడు వదినా? తెలీదు నిషి. నిద్రలోంచి లేచి చూస్తే బాబు లేడు. అయ్యో బాబాయ్, నా బాబు కనిపించట్లేదు బాబాయ్. అమ్మా కౌశికి నువ్వే కంగారు పడకమ్మా. బాబుకేం కాదు, ఇంట్లోనే ఎక్కడో ఉండుంటాడు. ఎక్కడున్నాడో నాకు అర్థమైంది. నా బిడ్డ ఎక్కడున్నాడు యువరాజ్? నువ్వు నిద్ర లేకముందే జగదాత్రి వాళ్ళు నీ దగ్గరకు వచ్చుంటారు. బాబు ఏడుస్తున్నాడని ఆడించడానికి తీసుకెళ్ళుంటారు. మొన్న వాళ్ళు అలానే చేశారని చెప్పావు కదక్క, ఇప్పుడు కూడా అలానే చేసుంటారు. అవును బాబాయ్, బాబు జగదాత్రి వాళ్ళ దగ్గరే ఉండుంటాడు. అనవసరంగా కంగారు పడ్డాను. అదిగో అనుకుంటూ ఉండగానే వచ్చేసుండారు. జగదాత్రి, కేదార్, బాబు కనిపించట్లేదని నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? మీ దగ్గర ఉన్నాడు, నాకు అది చాలు. మీరిద్దరూ వచ్చేసారు. బాబు దగ్గర ఎవరున్నారు? ఒక్కడే ఉన్నాడా? సరే, నేనే వెళ్తాను. వదినా, బాబు మా దగ్గర ఉండడం ఏంటి? మేము రాత్రి పైకి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడే కిందికి వస్తున్నాం అక్క. అంటే బాబు నీ రూమ్ లో లేడా అక్క? లేడు కేదార్, లేడు కేదార్, లేడు కేదార్.